వాక్యాన్ని మనం వింటాము. యెహోషువ గ్రంథము 21వ అధ్యాయం. జాషువా చాప్టర్ 21 44వ వచనాన్ని అంతా కలిసి చదువుదాం. యెహోషువ 21వ అధ్యాయము 44వ వచనాన్ని మనమంతా కలిసి చదువుదాం. యెహోవా వారి పితరులతో ప్రమాణం చేసిన వాటన్నిటి ప్రకారము అన్ని దిక్కులయందు వారికి విశ్రాంతి కలిగేశాడు. యెహోవా వారి శత్రువులందరినీ వారి చేతికి అప్పగించి ఉండేను గనుక వారిలో నొకడునూ ఇశ్రాయేలు తండ్రులు లేకపోయింది. యెహోవా ఇశ్రాయేలులకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియూ తప్పి ఉండలేదు, అంతయు నెరవేరెను. ప్రభు యొక్క సహాయం కొరకు ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల మా తండ్రి, మమ్మను ప్రేమించిన మా ప్రియమైన ప్రభువా, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవా, విడువక మా ఎడల కృప చూపుతున్న తండ్రి, నీకు వందనాలు దేవా. గత పునరుత్థాన దినము నుంచి నేటి పునరుత్థాన దినం వరకు మమ్మను కాచి కాపాడి నీ అపారమైన రెక్కల చోటున భద్రపరిచి సజీవుల దేశంలో సజీవుల గుంపులో ఉంచి మరలా నీ సన్నిధిలో నిన్ను ఆరాధించుకునే భాగ్యం మాకు ఇచ్చిన ఈ యొక్క సమయం అంతటి కొరకే వందనాలు ప్రభువా. చదవబడిన వాక్యాన్ని 21 యెహోషువ 44ను దీవించండి. అలాగే యోహాను సువార్త 4:24 కూడా దీవించండి దేవా. మా జీవితానికి ఏ మాటలైతే అవసరమై ఉన్నవో నీ పొందిన నీ ఉపకారములను బట్టి నిన్ను ఆరాధించి సేవించేవారుగా మేము ఉండడి కొరకే సిద్ధపరచండి దేవా. తీసుకుని వచ్చిన నీ ప్రియుల కొరకే వందనములు స్తోత్రములు దీవించుము. ఇంకెవరైతే అలక్ష్యంగా సమయాన్ని సద్వినియోగం చేసుకోలేని వారుగా ఉంటున్నారో వారితో మాట్లాడుతూరండి. ఇంకెవరైతే నిర్లక్ష్యంగా నీ సన్నిధిని కోల్పోవాలని చూస్తున్నారో శిక్షించైనా నీ మార్గంలో తెచ్చుకోండి. ఈ విధంగా దేవా ఈ సహవాసాన్ని మీరే నీ కృపకు అప్పగించుకుంటూ వస్తున్నాం దేవా. నీ సంచారము నీ యొక్క ఆత్మ నడిపింపు ఈ స్థలంలో ఉంచి మీరే మహిమ పొందండి. దుష్టుని దూరంగా ఉంచండి. ఈ యొక్క షడ్యంత్రాలు పవరు లైవ్ అన్నీ కూడా మీ స్వాధీనంలో ఉంచుకోండి. నీ దాసును అభిషేకించుకుంటురండి. బోరగా మాత్రం వాడుకోండి. యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియూ తప్పి ఉండలేదు, అంతయు నెరవేరాను. ఆయన మాట తప్పే దేవుడు కాదు. మనం సేవించుచున్న దేవుడు లేక మనం ఆరాధించడానికి మనం కొనియాడే దేవుడు ఎలాంటి వాడంటే మాట తప్పని దేవుడు. మానవులము మనం ఏదైనా ఒక మాట ఇచ్చామంటే మాటను తప్పేస్తాం. కానీ దేవుడు మాట తప్పడానికి నరమాతుడు కాడు, మాట తప్పిపోడు. ఏం చేశాడు దేవుడు ఇశ్రాయేలు పక్షానంటే ఆయన వారి పితరులతో ప్రమాణం చేసిన వాటన్నిటి ప్రకారము అన్ని దిక్కుల యందు వారికి విశ్రాంతి కలుగజేశాడు. అన్ని దిక్కులు అంటే ఎన్ని దిక్కులు ఉంటాయి అసలే? వాస్తవానికి 4 దిక్కులు. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాల వైపులో ఉన్న ప్రజలందరికీ కూడా ఆయన ఏం కలుగజేశాడంట? విశ్రాంతి కలుగజేశాడు. వారి శత్రువులందరినీ వారి చేతికి అప్పగించాడు. వారిలో ఒకడు కూడా ఇశ్రాయేలీయుల ఎదుట నిలవలేకపోయారు. ఇదంతా కూడా దేవుడే చేసిన గొప్ప కార్యము. ఇశ్రాయేలు అనగా దేవునితో పోరాడువాడు, దేవునితో పోరాడి ఆశీర్వాదము పొందినవాడే ఇశ్రాయేలు. ఆ పోరాటము ఎలాంటిదంటే కన్నీళ్లతో పోరాడాడు. బేతేలులో దేవుడు ఆయన ప్రత్యక్షమయ్యాడు, ఆశీర్వదించుకుంటూ వచ్చాడు. ఆ ఇశ్రాయేలు ద్వారా వచ్చిన ఈ సంతానమే వాస్తవానికి ఇశ్రాయేలీలు శత్రువులందరినీ కూడా దేవుడు ఏం చేసినాడంట? ఇశ్రాయేలు ప్రజల చేతికి అప్పగించాడు. ఎందుకు వారికి ఇన్ని శోధనలు ఇన్ని బాధలు ఎదురవుతూ వచ్చాయంటే వారి పితరుల దినాల్లో అనగా యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడి ఆశ్రయించబడిన దినాల్లో యాకోబు గర్భవాసన పుట్టిన 12 మంది కుమారులు లెక్కించబడుతూ వచ్చారు. 12 గోత్రాల వారు. ఒక కుమార్తె కూడా ఉంది. కుమార్తెను గోత్రంగా ఎక్కడ చేర్చలేదు. ఈ 12 మందిని మాత్రమే
గోత్రకర్తలుగా గుర్తించారు. అయితే ఈ యొక్క యాకోబు యొక్క 12 మంది కుమారులు కూడా కానాను దేశంలో కరువు కారణాన వారు ఐగుప్తు దేశానికి వస్తారు. కానాను దేశంలో కరువు వచ్చింది కనుక వారు ఐగుప్తు దేశానికి ప్రయాణం వస్తారు. ఎంతమంది వచ్చారంటే 70 మంది అక్కడికి వచ్చారు. చూడండి, ఆదికాండము 46 అధ్యాయంలో ఆ మాట మనం వారిని అతని గర్భవాసమును పుట్టిన వారు కుమారులు మనవలు అందరూ కలిపి ఎంతమంది అయ్యారు? ఇక్కడ యాకోబుతో 70 మంది అయ్యారు. ఈ 70 మంది ఎక్కడికి వచ్చినారు? ఐగుప్తు దేశానికి వచ్చారు. ఈ 70 మంది ఐగుప్తు దేశానికి వచ్చి ఏమయ్యారు వాళ్ళు? ద్వితీయోపదేశకాండము 10:22లో మనం చూస్తే అక్కడ వారి యొక్క సంఖ్యాబలాన్ని మనం చూడగలం. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 22వ వచనం చదవండి. నీ పితరులు 70 మంది ఐగుప్తునకు వెళ్ళారు. ఇప్పుడు నీ దేవుడైన యెహోవా ఆకాశ నక్షత్రం వలె నిన్ను విస్తరింపజేసి ఉన్నాడు. ఏం చేసినాడంట? విస్తరింపజేశాడు. 70 మందే వెళ్ళారు కానీ ఐగుప్తు దేశంలో వారు ఏమయ్యారు? ఆకాశ నక్షత్రం వలె అయిపోయారు. అంటే ఆకాశంలో ఉండే నక్షత్రాలను ఎవరు లెక్క పెట్టలేరు. ఏ సైంటిస్ట్ కూడా లెక్క పెట్టలేరు. ఈరోజు కూడా లెక్క పెట్టలేరు. అంటే లెక్కించలేనంత గొప్ప జనాంగాన్ని దేవుడు ఐగుప్తు దేశంలో వారిని చేసేసాడు. ఈ విధముగా దాదాపుగా 430 ఏండ్లు వారు ఐగుప్తు దేశంలో ఉన్నారు. వారు కానాను దేశం విడిచిపెట్టి ఐగుప్తు దేశానికి వచ్చిన కాలము 430 ఏండ్లు. ఈ 430 ఏండ్ల తర్వాత మరలా దేవుడు వారిని ఐగుప్తు దేశం నుంచి విడిపించి కానాను దేశానికి నడిపిస్తాడు. నడిపించేసరికి ఆ యొక్క కానాను దేశం ఖాళీగా ఉందా? ఖాళీ లేదు. ఎందుకంటే వేరే వాళ్ళు దాన్ని స్వాధీనం చేసేసుకున్నారు. ఎవరు వాళ్ళు? చూడండి, ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 1వ వచనం. నీవు స్వాధీనపరచుకొనబోవు దేశంలోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహు జనములను అనగా సంఖ్యకును బలమునకు నిన్ను మించిన హిత్తీలు, గిర్గాషీలు, అమోరీలు, కనానీయులు, పెరిజ్జీలు, ఇవ్వీలు, యెబూసీయులను 7 జనములను ఎదురు నుండి వెళ్ళగొట్టిన తర్వాత ఇక్కడ 7 జనాంగాలు వచ్చి కనాను దేశాన్ని స్వతంత్రించుకున్నారు. ఎంతమంది జనమేళ్ళు? 7 జనాంగాలంట. ఒకలేమో హిత్తీయులు, ఇంకొకలేమో గిర్గాషీలు, మరొకలేమో అమోరీలు, మరొకలు కనానీయులు, పెరిజ్జీలు, ఇవ్వీలు, యెబూసీ. ఇలాగా 7 జనాంగాలు. ఎలాంటి వారు? మరలా ఎలాంటి వారు వీళ్ళు? సంఖ్యకును బలమునకును మించిన వారు. అంటే ఈ 7 జనాంగాలు సంఖ్య కూడా ఎక్కువే. 7 రాజ్యాలు ఏకమయ్యాయి. 7 మంది రాజులు, 7 రాజ్యాలు అక్కడ కనబడుతున్నాయి. వారు సంఖ్యకు ఎక్కువే, బలానికి కూడా ఎక్కువే. మరి వీళ్ళను వెళ్ళగొట్టి వీళ్ళు ఏం చేయాలా? ఆ మరలా కానానును స్వాధీనం చేసుకోవాలా? మరి ఎలా సాధ్యమవుతుంది? అది ఎలా సాధ్యమవుతుంది? అసలే ఐగుప్తు దేశంలోనే వారి ప్రాణములు ఏమైపోయినాయంట? మూలుగులోకి వచ్చేసినాయంట. వారి ప్రాణాలు ఎలాగొచ్చినాయంటండి? మూలిగారంట వాళ్ళు. అంటే ఇంకా వారి యొక్క బలమంతా కూడా క్షీణించిపోయి ఎంత భారము వాళ్ళకి కలిగిందో చూడండి. ఇక్కడ మనం చూస్తాము 2వ అధ్యాయం నిర్గమకాండము 2వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ మోషేతే ప్రభు చెప్తున్నాడు. 24వ వచనం. కాగా దేవుడు వారు మూలుగునో విని వారు మూరు. ఇంకా 23వ వచనం. అలాగున అనేక దినములు జరిగిన ఐగుప్తు రాజు చనిపోయిన ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులు బట్టి నీ తూర్పులు విడిచి మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులు బట్టి వారు పెట్టిన మొర దేవుని వద్దకు వెట్టి పనులు చేశారు. చేయలేని పనులన్నీ కూడా అక్కడ ఉన్న ఐగుప్తు దేశానికి రాజైన ఫరో వారి చేత కఠిన సేవ చేయించుకున్నాడు.
వారు అప్పటికే చివరికి వారు ఏ పరిస్థితిలోకి వచ్చారంటే మూలిగేడి పరిస్థితిలోకి వచ్చారు. మూలిగేడి అంటే చనిపోయే ముందు వచ్చేదే మూలుగు. ఎవరన్నా పిలిచారంటే ఊ ఊ అంటారు కానీ మాట రాదు. మూలుగు, దాన్ని ఏమన్నారు? మూలుగు. కొర ప్రాణంతో ఉండే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వారిని దేవుడు లేపాడు, తీసుకొచ్చాడు. సరే, మరి ప్రయాణంలో తోడుగా ఉంటూ వచ్చాడు. పగటిలో మేఘస్తంభంగా ఉన్నాడు. వారికి ఏ గాల్పు కానీ ఎండ కానీ అలాంటివి తగలకుండా. రాత్రి ఆ దినాల్లో దీపాలు లేవు గనక ఆ దీపస్తంభంగా ఆయన వచ్చాడు. వెలుగు చూపించాడు. ఆ దీపస్తంభంలో వారు ఏం చేసేవారు? ఆ వెలుగుకు వారి ప్రయాణము సాగిపోయేది. ఈ విధంగా దేవుడు వారు అరణ్యాల గుండా నడిపించుకుంటూ వచ్చాడు. కానీ ఇప్పుడు వారు చేరబోయే దేశంలో ఎవరున్నారు? సంఖ్యకును బలమునకు మించిన జనాంగం అక్కడ ఉన్నారు. అది ఎలా సాధ్యము? అయితే దేవుడు మాట ఇచ్చాడు. దేవుడు ఏమన్నాడు? మిమ్మల్ని వారందరినీ వెలగొట్టి మీకు నెమ్మది ఇస్తానని మాట ఇచ్చాడు. అందుకే మనం చదివిన భాగంలో ఆయన ఇచ్చిన మాటలో ఏది కూడా తప్పిపోకుండా, తోచ తప్పకుండా దేవుడు దాన్ని వారి పక్షాన నెరవేర్చాడు. ఎలా నెరవేర్చాడు దేవుడు? చూద్దామా రండి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 11వ వచనం చదవండి. మీరు యోర్దాను దాటి యెరికో దగ్గరికి వచ్చినప్పుడు యెరికోకు యజమానులకు అమోరీయులు, పెరిజ్జీయులు, కనానీయులు, హిత్తీయులు, గిర్గాషీయులు, హివ్వీయులు, యెబూసీయులను వారు మీతో యుద్ధము చేయగా నేను వారిని మీ చేతికి అప్పగించి తిని. ఇక్కడ మరల 7 జనాంగాలతో కూడా యుద్ధం చేస్తూ వచ్చారు. దేవుడు ఎంతమందిని అయితే చెప్పాడో అంతమంది జనాంగము అక్కడ ఉన్నారు. వారు బలానికి కూడా మించిన వాళ్ళే. కనుక మరి అలాంటి ప్రజలపైన యుద్ధం చేయాలా? వీళ్ళు యుద్ధం చేస్తూ వచ్చారు. అంటే వారి యొక్క బాహువు కాదు, వారి యొక్క ఖడ్గం కాదు వారిని తప్పించింది. ఎవరు? ఆ యొక్క చూడండి 44:3 కీర్తన గ్రంథము 44 అధ్యాయం 3వ వచనంలో ఆ మాట మనం చూడగలం. రండి, కీర్తన గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనం. సామ్ చాప్టర్ 44:3. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు, వారి బాహు వారికి జయమీయలేదు. నీవు వారిని కటాక్షించదు గనుక నీ దక్షిణాస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతి వారికి విజయమో. ఇది కోరాహు కుమారుల కీర్తన. ఎందుకంటే కోరాహు కుమారులు కూడా దానిలో ఉన్నారు. ఎవరిలో ఉన్నారు? ఇజ్రాయేలు ప్రజల్లో కోరాహు ఒకడు, తన గోత్రములో పేరు పొందిన వాడు. కనుక అలాంటి కోరాహు యొక్క కుటుంబంలో కుమారులు ఉన్నారు. కోరాహు చచ్చాడు అపరాధను బట్టి, తన యొక్క గర్వాన్ని బట్టి, తన యొక్క హెచ్చింపుతనాన్ని బట్టి, తిరుగుబాటును బట్టి కోరాహు అతని సంబంధులు చనిపోయారు. కానీ కోరాహు కుమారులు చావలే. ఎందుకంటే దేవునికి ఇష్టంగా బ్రతికారు, దేవునికి లోబడుతూ వచ్చారు, దేవుడు చెప్పినట్టుగా వాళ్ళు చేస్తూ వచ్చారు. దేవుని భయము వారికి ఉంది. ఎంత భయం అంటే ఒకనాడు కోరాహు దేవుని సేవకుల పైన తిరుగుబాటు చేసినప్పుడు మోషే అంటాడు, యెహోవా పక్షాన ఉన్న వాళ్ళు ఎవరో రండి, ఇలా వచ్చి నిలబడండి, మా వైపు నిలబడండి అనగానే వారి యొక్క కుమారులు కూడా, కోరాహు కుమారులు కూడా తండ్రి ఆస్తిని సమస్తం విడిచిపెట్టి ఎవరి దగ్గరికి వచ్చారంట? దేవుని సేవకుల దగ్గరికి వచ్చారు. వారి చెంతకు చేరారు. అందుకే సేవకులు చెంతకు వచ్చిన వీళ్ళ బ్రతికారు, రాలేని వాళ్ళందరూ ఏం చేశారు? చచ్చిపోయారు. భూమి నెరవేర్చింది, వారిని మృంగేసింది, మిగతా 250 మందిని కాల్చేసింది. ఆకాశం నుండి అగ్ని వచ్చి ఫినిష్ అయిపోయారు. ఎవరు కూడా మిగలలే. ఎవరైతే సేవకుల పక్షాన దేవుని పక్షాన నిలబడ్డారో వాళ్ళందరూ బ్రతికారు. నిలబడిన వ్యక్తుల్లో కోరాహు కుమారులు ఒకరు, అంటే వాళ్ళ ముగ్గురు, అస్సీరు, ఎల్కానా, అబియస్సాఫ్. ఇలా ముగ్గురు కూడా ఏం చేశారు? దేవుని పక్షాన నిలబడుతూ వచ్చారు. తండ్రి పాపములు వారు పాలివారిగా లేరు. కనుక అలాంటి వ్యక్తులు కూడా ఈ కీర్తన రాస్తూ వచ్చారు. వారి యొక్క అనుభవాల్లో, వారి యొక్క అనుభవంలో ఏదైతే పొందుతూ వచ్చారో, దేవుడు ఏ విధంగా అయితే జయమించుకుంటూ వచ్చాడో, దేవుడు ఏ విధంగా అయితే వారి పక్షాన కార్యాలు చేశాడో, ఆ కార్యాలు ఈ కీర్తన రూపాన వాళ్ళు ఏం చేశారు? వర్ణించుకుంటూ వచ్చారు. ఏమంటారంటే, వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకోలేదు. ఖడ్గము వారికి జయమివ్వదు. చేతిలో ఖడ్గము ఉన్నంత మాత్రాన, యుద్ధానికి వెళ్ళినంత మాత్రాన జయం వచ్చేస్తుందని అనుకోకూడదు. అర్థమైందా? ఖడ్గము వారికి ఏమీ ఇవ్వలేదు,
దావీదు చెప్పాడు కదా, దేవుడు దేని చూడండి చక్కని మాట చెప్పాడు. గొల్యాతు మీద పోయినప్పుడు దావీదు చక్కని మాట చెప్పాడు. చదవండి, 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం. 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 17వ అధ్యాయము అంతేనా? 17వ అధ్యాయము ఎన్నో వచనం అంటే 47వ వచనం చదవండి. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. కత్తి చేత రక్షించే దేవుడు కాదు. అర్థమైందా? కత్తి చేత రక్షించే దేవుడు కత్తి లేకపోయినా రక్షిస్తాడు. కత్తి కాదు రక్షించేది, ఖడ్గం కాదు రక్షించేది, యుద్ధ కవచం కాదు రక్షించేది, ఇలా చూడాలి. నీ ఫోకస్ అంతా మా మీద ఉండాలి. నేను ఎలాగైతే మీ మీద పెడతాను, నా మీద ఉండాలి. కానీ దేవుడు దేని మీద రక్షిస్తాడు? దేనితో రక్షిస్తాడంట? కత్తి చేత కానీ, ఖడ్గము చేత కానీ, లేకపోతే కవచం ద్వారా కానీ ఇంకో రకంగా దేవుడు రక్షించేవాడు కాదు. ఇశ్రాయేలు ప్రజలకు కూడా రక్షణ అలా దొరకలే, అలా కలగజేయలే. దేవుడు కటాక్షించాడు వారిని, దేవుడు వారిని ప్రేమించాడు. చదవండి మరలా 44:3 కీర్తన గ్రంథము 44వ అధ్యాయం 3వ వచనం. దేశమును స్వాధీనపరచుకొనలేదు. వారి బాహువు అనగా వారికి బలము, వారి యొక్క స్టేటస్ వారికి ఏమివ్వలేదంట, జయమివ్వలే. నీవు వారిని కటాక్షించితివు గనక నీ దక్షిణాస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే ఏమిచ్చిందంట? యెహోవా దక్షిణ హస్తము. యెహోవా దక్షిణ హస్తం అంటే దేవుని యొక్క కుడి హస్తము. తూర్పు వైపుగా మనం నిలబడితే దక్షిణ వైపుగా ఏ హస్తం వస్తుంది? దిశలు 4 కదా. తూర్పు ఎటు ఉందా మనకి? ఇట ఉంది. ఇలా నిలబడదాం. ఇలా నిలబడితే దక్షిణాస్తం ఎటువైపు ఉంది? ఇటువైపు. కుడివైపునే, కుడి చెయ్య దక్షిణ వైపుగా వెళుతుంది. కుడి చెయ్య దక్షిణ వైపుగా వెళ్తుంది కనుక దీన్ని ఏమన్నారంటే దక్షిణాస్తము. అర్థమైందా? ఇదే హస్తం. ఇది ఈ దక్షిణాస్తము ఏం చేస్తుందంట? సాహస కార్యం చేస్తుంది. సాహసం. ఎలాంటి సాహసము? సాహసం అంటే చాలా పర్యాలు మనం చెప్పుకున్నాం. అక్కడ ప్రమాదము, ఆ ప్రమాదంలో నేను కూడా వెళ్తే ఆ ప్రమాదంలో ఉంటానని ఎరుగుండి ఆ ప్రమాదంలోనికి వెళ్ళి ప్రమాదంలో ఉన్న వ్యక్తిని బయటికి తీయడమే సాహసం అంటారు. మీకు అర్థమైందా? అక్కడ ఒక ప్రమాదం పొంచుకొని ఉంది. ఆ ప్రమాదంలోనికి వెళితే నాకు కూడా ప్రమాదం అని ఎరుగుండి ఆ ప్రమాదంలో ఉన్న వ్యక్తిని తెగించి ప్రాణాన్ని కూడా లెక్క పెట్టకుండా సాహసించి వెళ్ళి బయటికి లాగడాన్ని ఏమంటారంటే సాహసం అంటారు. అలాగే దేవుడు కూడా అంతే. ఈ లోకంలో చాలా ప్రమాదంలో ఉన్నాం, చాలా మరణాపాయ స్థితిలో మనం ఉన్నాం, చచ్చిన స్థితిలో మనం ఉన్నాం, మూలుగుతో మనం ఉన్నాం. కానీ దేవుడు ఇటువంటి ప్రమాదంలో అని ఎరుగుండి ఈ ప్రమాదం నుంచి విడిపించాలంటే ఏం చేయాలా? ఆయన ప్రమాదంలో పడాలా. ఇప్పుడే కదా చెప్పాను, సాహసం అంటే ప్రమాదం నుంచి విడిపించాలంటే తప్పించే వ్యక్తి కూడా ప్రమాదంలోనికి దిగాలి. అందుకే ఆ దేవుడు ఎంతగా మనల్ని ప్రేమించాడంటే, ఎంత కటాక్షించాడంటే, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను కటాక్షించిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా కటాక్షించాడు. ఎలా కటాక్షించాడంట? ఆయన ప్రమాదము, మనకుండే ప్రమాదాన్ని ఆయన మీద వేసేసుకున్నాడు. అందుకే యోహాను గారు, బాప్తిస్మిచ్చే యోహాను ఆ సువార్త పత్రికలు క్షమించండి యేసు ప్రేమించిన శిష్యుడు రాసినాడు ఏమని? ఇదిగో లోక పాపమును మోసుకుని పోవో దేవుని గొర్రెపిల్ల అన్న సత్యాన్ని బాప్తిస్మిచ్చే యోహాను చెప్పిన మాటను ఎవరు? యేసు ప్రేమించిన శిష్యుడు, యేసు రొమ్మును ఆనుకున్నాడు, ఆ యోహాను గారు రాశాడు. లోక పాపమును ఆయన ఏం చేశాడంట? నీ భారం ఆయన మోసేశాడు, నీ శ్రమ ఆయన మోసాడు, నీ బాధ ఆయన మోసాడు, నీ వ్యాధి ఆయన మోసాడు. నువ్వు ప్రమాదంలో ఉన్నావు, ఆయనకి ఏ ప్రమాదం లేదు. ఎవరికి? దేవాది దేవునికి ఏ విధమైన ప్రమాదాలు ఉండవు. ఆయన ఆత్మ, సర్వాంతర్యామి, అన్ని చోట్ల ఉన్నవాడు, ఒక్కడే దేవుడు. దేవునికి ఏ ప్రమాదమో లేదు. ప్రమాదం అనేది నీకు నాకే.
అలాంటి ప్రమాదములో ఉన్న నీ కోసము ఆయన ప్రమాదకరమైన శరీరాన్ని ధరించాడు. ఆయన అసలు ఈ శరీరాన్ని ధరించవలసిన అవసరమో లేదు. ఇది పాప శరీరం, ఇది మృతమైపోయే శరీరాన్ని ఆయన ధరించాడు. ఎంత ప్రమాదంలో దిగాడు చూడండి ఆయన. ఇలాంటి ప్రమాదంలోకి వచ్చి ఆయన ఎలా కటాక్షించాడంటే ఆయన చనిపోయాడు. మనుషులందరికీ వచ్చి మరణం ఆయన కూడా వచ్చింది. అంటే మనిషిగా వచ్చాడు గనక, మనిషి శరీరాన్ని ధరించాడు గనక. కానీ ఆయన సమాధిలో లేడు, లేపబడ్డాడు. ఆయన ఏం చేయబడ్డాడు? సమాధిలో నుంచి లేపబడ్డాడు. ఈరోజు ప్రపంచమంతటిలో ఆయన సమాధి చేయబడిన స్థలాన్ని చూస్తే ఆ యెరూషలేము ప్రాంత్యములో ఆయన సమాధి ఈరోజు కూడా ఎలా ఉందంట? ఖాళీగా ఉంది. అందరూ వెళ్తున్నారు, దాన్ని దర్శిస్తున్నారు, ఆశ్చర్యపోతున్నారు ఆయన సమాధి చేయబడిన స్థలాన్ని చూసి. ఆ సమాధి ఖాళీ అయిపోయింది. కారణం ఏంటంటే ఆయన దక్షిణాస్తము ఏం చేసిందంట? అంటే ఇక్కడ ఈ దక్షిణాస్తం గురించి రాశాడు కనుక ఆయన ముఖకాంతే. ఈ విధముగా ఆయన ఇశ్రాయేలు పక్షాన వాళ్ళు జయించలేరు. ఏమి కారణము? అటువైపు ఉన్న 7 జనాంగముల వారు బలమైన వారు. వారిని జయించాలంటే వేల బలం సరిపోదు. కనుక యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశాడంట? వాళ్ళ ఖడ్గముతో కానీ వారి యొక్క బలముతో కానీ ఆ దేశాన్ని స్వతంత్రించుకోలే. కానీ దేవుడు మాట ఇచ్చాడు, మీకు తప్పగా కానాను ఇస్తాను. ఇప్పుడు ఏం చేయాలా చూడండి, దేవుడు ఎలాగా వారిని జయించాడో ఆ మాట మీకు చూపిస్తాను. రండి, 24వ అధ్యాయం, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 12వ వచనం. జాషువా చాప్టర్ 24:12. మరియు నేను మీకు ముందుగా కందిరీగలను పంపితిని, నీ ఖడ్గము కాదు, నీ విల్లు కాదు కానీ అవే అమోరీల రాజులతో తోలేసును. మీరు సేద్యము చేయని దేశమును, మీరు కట్టని పట్టణంలో మీకు ఇచ్చి ఉన్నా. ఇక్కడ చెప్పాడు. వీరికి ముందుగా దేవుడు ఏం చేశాడంటే కందిరీగలు పంపించాడంట. తెలుసా మీకు? కందిరీగలు ఎప్పుడైనా కుడితే తెలుస్తాయి. ఏం పంపించాడండి? ఒకసారి కొట్టాలి. ఈ ప్రార్థన మానేసి వాళ్ళందరూ కొడితే పరిగెత్తున వస్తూ ఉంటారు. కందిరీగలు ఏ ఈగలు అంటే చెప్పండి? కందిరీగలు. కందిరీగలు కుట్టి చచ్చిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. అంత ప్రమాదం అవి. మీకు అర్థమైందా? కందిరీగలతో కూడా మనిషి ప్రాణం పోతుంది. సామాన్యం కాదు కందిరీగలంటే. అర్థమైందా? కుట్టిందంటే కందిపోతామట, శరీరం అంతా కూడా వాసిపోతుంది. దేవుడంతా ఈ 7 జనాంగాలను అంటే వెళ్ళగొట్టడానికి, వాళ్ళని బలహీనపరచడానికి ముందుగా అమోరీయుల దేశం వెళ్ళారనుకోండి. వీళ్ళ యుద్ధానికి వెళ్ళి ముందుగా దేవుడు వారి మీదకి ఏ గుంపు పంపించేవాడంట? కందిరీగల గుంపు అంట. ఈ కందిరేపుల గుంపెళ్ళి ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కరిని కలిసేసేయట. వారు బాధతో యుద్ధం చేసేవారు. శత్రువు వాళ్ళు వచ్చేస్తున్నారు, యుద్ధం చేయాలి. ఈ పోటుతో ఏం యుద్ధం చేస్తారో మీకు అర్థమైందా? కందిరీగల బాధతో ఈ బాధే పడతారా? ఎవరైనా కుట్టినాయండి కందిరీగలు? ఏమన్నా ఆయన లేపండి. కుట్టినాయా? మేల్కొల్పండి. ఎవరైనా కుట్టినాయా? ఎప్పుడు కొట్టలేదు కదా. నన్ను అయితే కుట్టింది, ఒకసారి కుట్టింది, చాలా భయంకరంగా కుట్టింది. పుష్పలం గారిని కుట్టింది. ఎత్తిదాం మానేద్దాం అనుకుంటుంది మా అన్నమ్మ. కందిరీగల బాధ కుట్టిన వాళ్ళకి తెలుస్తుంది. కందిరీగల బాధ ఎవరికి? కుట్టిన వాళ్ళకి మామూలు తిమ్మిరిలు ఎక్కిపోతుంది అన్నమాట. మామూలు ఉండి అయ్యో బాబోయ్, ఒక్కడే కొడితే చాలు, 10 కొట్టవసరం లేదు, ఒక్కడే కొడితే చాలు. దాని టేస్ట్ ఏంటో అప్పుడు అర్థమవుతుంది మనకి. దేవుని దగ్గర కొట్టలేని వాళ్ళు చాలా ధన్యులు. అయితే ఈ కందిరీగలు మరి ఎంతో బాధ, ముళ్ళుండిపోతుంది, సొరసొరలు ఆడిపోతాయి. ఈ బాధలో వారుంటూ ఇశ్రాయేలు ప్రజలు రాగానే ఈ బాధలో వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు బలహీనపడిపోయారు. ఆ సమయంలో వారు యుద్ధం చేసేవారిని ఏం చేసేవారంట? ఓడించేవారంట. మీకు అర్థమైందా? చదవండి. ఇక్కడ ఇంకా మనం చూస్తాం. అంటే ఇంకా ముందుగానే చెప్పాడు దేవుడు. 23:28 నిర్గమాకాండము 23వ అధ్యాయము 28వ వచనం. నిర్గమ 23:28 చదవండి. ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళుచు అమోరీయుల, చదవండి అమ్మందరూ, అమోరీయులు 23వ అధ్యాయం, నిర్గమాకాండము 23వ అధ్యాయము. నేను తప్పు చెప్తున్నాను ఏంటి?
చదవండి ఆ మాట 23 వచ్చింది చదవండి. అందరూ చదవండి నాతో కలిసి. ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెలుచు అమోరీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, కనానీయులు, హివీయులు, యెబూసీయులను వారున్న చోటుకి నిన్ను రప్పించును. నేను వారిని సంహరించేదను. నేను ఎక్కడో దొబ్బు చెప్పినట్టున్నా. 28 23 చదువుతున్నాను నేను. చదవండి, క్షమించండి, 28 చదవండి. మరియు పెద్ద కందిరీగలను నీకు ముందుగా పంపించేదను, అవి నీ ఎదుట నుండి హివీయులను కనానీ ఇతరులను వెళ్ళగొట్టును. ముందుగానే దేవుడు చెప్పేశాడు. దేవుడు ముందుగానే చెప్పాడు. ఏమని? ఏ కందిరీగలంట? చిన్న కందిరీగలు కాదండి, పెద్ద కందిరీగలు. పెద్ద కందిరీగలు మన బహుశా చిన్న కందిరీగలు గుర్తుంటాయి, అంతేనా? పెద్ద కందిరీగలు అంటే ఎంత ఉంటాయేమో. పెద్ద కందిరీగలను పంపేవాడంట. వచ్చి అది అలా పడి పీకేసిందంట వాళ్ళని పట్టుకుని. యెహోవా సైన్యం అంటే అలా ఉంటుందండి. అందుకే కోరహ కుమారులు అన్నారు 84 కీర్తనల మొదటి వచనంలో, సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు అన్నారు వాళ్ళు. అంటే ఆనాడే గ్రహించారు వాళ్ళు. ఇదే కోరహ కుమారులు రాసిన కీర్తన, అది 84వ కీర్తన కూడా. సైన్యములకు, ఆయన సైన్యం ఏంటి చెప్పండి? ఆయన సైన్యం వడగండ్లు ఉన్నాయి, వర్షం ఉంది, చాలా ఉన్నాయి. ఒకసారి చెప్పాను ఆయన సైన్యం గురించి. అంటే ఆయన సైన్యంలో గుర్రాలు ఉన్నాయి, రథాలు ఉన్నాయి. ఆయన సైన్యంలో ఇవేంటి? కందిరీగలు కూడా ఉన్నాయి. ఈ కందిరీగలు, పెద్ద కందిరీగలను పంపించి ఆ దేశం వారిని కొట్టగానే, వారి బాధలో ఉండగానే ఇశ్రాయేలు ప్రజలు చొరబడి వారిని ఏం చేసేవారంట? లేపేసేవారు, అంతే, హతమార్చేసేవారు, జయించేవారు. అయిపోయింది వాళ్ళ పని. అమోరీల రాజైన సిహోను, బాషాను రాజైన ఓగు. అంటే ఈ 7 జనాంగములలో ఈ ఇద్దరు రాజులు చాలా బలమైన రాజులు అంట వీళ్ళు. అందుకే వాళ్ళ గురించి పేర్లు కూడా రాసేసాడు ఇక్కడ. అమోరీల రాజైన సిహోను, బాషాను రాజైన, మామూలు మనుషులు కాదు వాళ్ళు. అలాంటి వ్యక్తుల కొరకు ఏం చేశాడంట దేవుడు? పెద్ద పెద్ద కందిరీగలను పంపించాడంట. ఇదొక మర్మం, హిస్టరీ. పంపించి వారిని కరిచి వారు బాధలో ఉండగా, ఇప్పుడు వాళ్ళు ఏమైపోయారు? వారు బలహీనులై ఉండగా వీరు వెళ్ళి వారిని ఏం చేసేవారంట? ఫైట్ చేసి, యుద్ధం చేసి జయించేవారంట. అందుకే అన్నాడు, మీ ఖడ్గము కాదు మీకు విజయం ఇచ్చింది. ఆ దేశానికి స్వాధీనపరచుకోవడానికి వాళ్ళ ఖడ్గము కాదు, వాళ్ళ బలము కాదు, దేవుని యొక్క దేవుని యొక్క బాహువే. ప్రియా సహోదరి సహోదరుడా, నిజంగా దేవుడు అంత అద్భుతమైన కార్యాలు చేశాడంటే ఈ విధంగా 7 జనాంగాలను కూడా దేవుడు వెళ్ళగొట్టాడు. యుద్ధానికి వెళ్ళే ముందు కందిరీగలను పంపడం, అవి వారిని కలవరపరచడం, వారిని కరవడం, వీళ్ళు వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళి వారిని చంపడం. ఈ విధముగా జయించాడు దేవుడు, వారికి జయం ఇచ్చాడు. ఎందుకంటే ఆయన మాట ఇచ్చాడు, పితరులకు మాట ఇచ్చాడు. 430 ఏళ్ళ తర్వాత ఏం చేస్తారు? నీ సంతానం వారు మరలా ఎక్కడికి వస్తారు? కనానికి వస్తారు. వాగ్దానం నెరవేర్చాడు. ఆయన మాట తప్పే దేవుడు కాదు. అబ్రాహాముతో చేసిన వాగ్దానం అది 15వ అధ్యాయంలో, ఆదికాండం 15వ అధ్యాయంలో. ప్రియా సహోదరి సహోదరు, కనుక దేవుడు వారిని వెళ్ళగొట్టి ఎలా ఇప్పుడు ఇంకెంత మేలు చేశాడంట చూడండి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం. కందిరీగలను పంపించి వారిని హతమార్చి వారికి విజయం ఇచ్చి దేవుడు ఏం చేశాడంట చూడండి. 12వ వచనం మధ్య నుంచి, మీరు సేద్యము చేయని దేశమును మీరు కట్టని, 13వ వచనం, మీరు కట్టని పట్టణములు మీకు ఇచ్చి ఉన్నాను, మీరు వాటిలో నివసించున్నారు. మీరు నాటిని ద్రాక్ష తోటల పండ్లను, ఒలివ తోటల పండ్లను తినుచున్నారు. మీరు యెహోవా యందు భయభక్తులు గల వారే ఆయన నిష్కపటము సత్యముగాను సేవించచ్చు. సత్యముగా సేవించాలి. సమరయ స్త్రీతో ప్రభు చెప్పాడు, అమ్మా, ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనే ఏం చేయాలా? ఆరాధించాలి. సత్యము లేకుండా ప్రభును ఆరాధించకూడదు. ఆయన ఆరాధనకు పాత్రుడు, యోగ్యుడు కూడా. అయితే ఇక్కడ మనం చూస్తే ఈ విధముగా 7 జనాంగాలని దేవుడు వెళ్ళగొట్టి ఇశ్రాయేలు ప్రజలకు ఏమిచ్చినాడంటండి? ఆ జనాలకు ఏమిచ్చాడు? ఆకాశ నక్షత్రం వల్లే విస్తరించిన ఆ ప్రజలకు కట్టని పట్టణాలు ఇచ్చేశాడు. వాళ్ళు ఏర్పరచలేదు. కట్టని ఇల్లు ఇచ్చేశాడు. ద్రాక్ష పండ్లతో ఉన్న తోటలు ఇచ్చాడు. సమస్తము దేవుడు వారికి ఏం చేశాడు? ఉచితముగానే అనుగ్రహించాడు. కష్టపడవలసిన అవసరం లేదు. కష్టం అంటే తెలియకుండా వారికి చేశాడు. ఎక్కడ కష్టపడ్డారు వాళ్ళు? ఏం కష్టపడ్డారు? చేతిలో కందిరీగలు కుట్టేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చంపుకుంటే అదో కష్టమా?
దేవుడు కష్టమంటే ఎరగకుండా ఏం చేశాడు? వారికి సహాయం చేశాడు. ఇల్లు కట్టకపోయినా కట్టేసిన ఇల్లు ఉన్నాయి అక్కడ. 7 జనాంగాలు శుభ్రం కట్టుకుంటూ మంచి మంచి ప్యాలెస్లు, బిల్డింగ్లు, మంచి మంచి భవనాలు కట్టుకుంటూ ఉన్నారు. అలాంటి భవనాలు ఏలకిచ్చాడంట. అలాంటి భవనాలు అబ్రాహాముతో వాగ్దానం చేశాడు, ఇస్సాకుతో వాగ్దానం చేశాడు, యాకోబుతో వాగ్దానం చేశాడు. అలాంటి ఇండ్లను దేవుడు ఇచ్చేశాడు. పంట మీద ఉన్న ద్రాక్ష తోటలు ఇచ్చాడు, ఒలివ తోటలు ఇచ్చాడు, సకల విధమైన పదార్థాలతో నిండి ఉన్న ఇండ్లు ఇచ్చాడు. ఆ ఇంట్లో కూడా ఏమీ కొరత లేదు. ఉప్పు కానీ, కారం కానీ, నూనె కానీ, బియ్యం కానీ. మన ఇంట్లో ఏదో ఒకటి కొరతగా ఉంటుంది, కానీ ఆ ఇంట్లో ఏ కొరత లేని ఇళ్లను దేవుడు వారికి ఇచ్చాడు. ఎంత ఆశ్చర్యం అండి అది. వారు వండుకొని తినడమే. ఒక ఇల్లు కట్టాలంటే ఎంత కష్టపడాలి, ఎంత క్రయం చెల్లించాలి, ఎంత డబ్బు ఇవ్వాలా, ఎంత కష్టపడాలా. కానీ నిజంగా కష్టమంటే ఏంటో తెలియకుండా వారికి సహాయం చేశాడు. దేవుడు తన ప్రజలకు విశ్రాంతి కలిగజేశాడు. ఏం కలిగజేశాడంటే ఆయన చదవండి, ఆ మాట మరలా చదువుదాం. యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం 44వ వచనం చదవండి. యెహోవా వారి పితరులతో ప్రమాణం చేసిన వాటన్నిటి ప్రకారము అన్ని దిక్కుల యందు వారికి విశ్రాంతి కలుగజేసెను. అన్ని దిక్కుల వారి అందరికీ విశ్రాంతి కలిగి. ఈరోజు నిజంగా ఈ ప్రపంచంలో ఆనాడు ఇశ్రాయేలీయులే కాదు, ఈనాడు నీవు నేను కూడా ఈ లోకం అనే దాసత్వంలో ఉన్నప్పుడు దేవుడు విడిపించాడు. ఎలా విడిపించాడు? నీ బలం సరిపోదు, నీ శక్తి సరిపోదు కనుక శక్తిమంతుడైన తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని, ఆ దేవుడే యేసుక్రీస్తు ప్రభువారంటే ఆయన వేరేం కాదు, యెహోవా దేవునిలో నుంచే ఒక ఆత్మను ఏం చేశాడు? యేసుక్రీస్తు పేరున భూమి మీదకు పంపించాడు. ఈ లోకంలో మానవ జీవితం ఎలా ఉందండి? ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు మూలుగుతూ ఇంకేముంది, మన పని అయిపోయింది అన్నట్టుగా ఎఫెసీ 2:1 ప్రకారము మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా. చచ్చినోడు ఏం చేస్తాడండి? చచ్చేవాడు మూలిగవాడు ఏమైనా లెగుతాడు, ఒకసారి ఇలా లేచిపోతాడా? అడేం చేయలేడు. మూలిగవాడు ఏం చేయలేడు. అలాంటి వారముగా మనం ఉండగా దేవాది దేవుడైన యెహోవా తండ్రి తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని భూమి మీదకు పంపించాడు. ఆయన పంపించి నీవు చేయలేని యుద్ధము నీవైతే చేయలేవు, ముందుగానే చెప్పాను కదా. ఎలాంటి భారం భరించాడైనా? ఎలాంటి భారము? పాప శరీరము ధరించాడు. ఇది పాప శరీరం, ఇది శాపగ్రస్తమైన శరీరం, శపించబడుతూ వచ్చింది. ప్రభు శపించాడు. ఎక్కడ? ఏదైనా వనములో ఆదామును శపించాడు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నువ్వు మట్టి వాడవు, నీ భూమి గచ్చబొదలు ముళ్ళ పొదలు మొలుస్తాయి, చెమట చాలా శపించబడిన శరీరం ఇది. అలాంటి శాపగ్రస్తమైన శరీరాన్ని ఎవరు ధరించారు? వాస్తవానికి ఆయనకి ఏ బాధ లేదు, కానీ బాధ లేనైనా ఇబ్బంది లేనైనా నా బాధలో ఏం చేశాడంట? పాలు పొందాడు. కారణం ఏంటి? నిన్ను విడిపించాలి, నిన్ను క్షేమంగా ఉంచాలి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను కానాను దేశం చేర్చినట్లుగా నిన్ను పరమ కానాను దేశానికి చేర్చాలి. అది ఆయన యొక్క ఉద్దేశం. పరమ కానానులో నీ వెళ్ళి ఇల్లు కట్టుకోవాల్సిన అవసరం లేదు. కడతారా ఎవరైనా? ఇక్కడ ఎవరైనా కేజాకి నువ్వు కడతావా? కానానులో ఈజుకుమారని కడతాడంటారా? కానానులో ఇల్లు కట్టుకోవాల్సిన అవసరం లేదు. కట్టే ఉంటాయి. ఇక్కడ కట్టుంటే బహుశా ఒక పెంకిటిల్లు కట్టవచ్చు, తాటాకిల్లు కట్టవచ్చు, జమ్మిల్లు కట్టవచ్చు, లేకపోతే ఒక ప్యాలెస్ లేక డూప్లెక్స్ బిల్డింగ్స్ ఇలాంటివి కట్టుకోవచ్చు. కానీ పరమండలంలో ఎలాంటి ఇల్లు ఉంటుందో తెలుసా? అసలు ఊహించుకోలేవు. బంగారు పిల్లంట, గోల్డెన్ హౌస్. దాని పేరేంటి చెప్పండి? ఒకరికైనా పరలోకానికి వెళ్ళే వాళ్ళందరికీ కష్టపడవలసిన అవసరం లేదు. అక్కడ రాత్రి లేదు, పగలు లేదట. ఇంకేముంటుంది? రాత్రి లేకపోతే పగలు లేకపోతే గొర్రె పిల్ల అయిన యేసుక్రీస్తు ప్రభువారే దీపమై, గాడ్ ఈజ్ లైట్, ఆ వెలుగై వారి మీద నిత్యము వెలుగుగా ఉంటాడంట. అక్కడ నిద్ర ఉండదు. ఇంకో మాటలా చెప్పాలంటే నిద్ర లేకపోతే ఎలాగన్నా? నీ నిద్ర, నీ భారము దేనికి చెప్పండి? ఆయన బొమ్మ వచ్చింది కానీ చాలా భారంగా ఉన్నాడు. వచ్చినది చెప్పండి దేనికి? ఈ బాడీ శరీరానికే. కానీ అక్కడ శరీరం ఉండదు. ఇంకా నిద్ర ఏముంటుందండి? ఇంకా నిద్ర ఏముంటుంది? ఇక్కడ ఆహారము ఈ శరీరానికే, కానీ అక్కడ శరీరం ఉండదు. ఏముంటుంది? అక్షయతను ధరిస్తావు. ఏం ధరిస్తావు? అక్షయత నీలో ఉంటుంది. ఆ అక్షయత ఉన్నప్పుడు అక్కడ నీకు రాత్రి లేదు,
పగలవలేదు, నిత్యము వెలిగే. నిత్యము వెలిగే ఉంటుంది అక్కడ, ఆరిపోదు ఆ దీపం. ఆకలి లేదు, దాహము లేదు, కన్నీరు లేదు, వేదన లేదు, మరణమే లేదు. అలాంటి దేశానికి దేవుడు నేను చేర్చుడు కొరకాయి తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని భూమి మీదకు పంపించాడు. పాప శరీరము, పాపము లేని దేవుడు పాప శరీరాన్ని ధరించాడు. పాప శరీరాన్ని ధరించాడే కానీ పాపము చేయలేదు, పాపము ఎరగలేదు. ఆయన మృతి చెందాడు, సమాధి చేయబడ్డాడు, లేపబడ్డాడు. లేపబడి ఆయన ఒకే మాట చెప్పాడు. మత్తయి సువార్త కానీ నీ బలము కానీ నీ పలుకుబడి కానీ నిన్ను రక్షించదు. నీ గుర్రము కానీ నీ బంగారము కానీ ఏం చేయలేవు. ఆపద్దినమందు వెండి బంగారములు వానిని తప్పించజాలవు. అలాంటిది ప్రపంచం ఏది తప్పించదు. కానీ తప్పించేవాడు ఒకడే, దేవుడు. నిన్ను ప్రేమించాడు. దేవుడు ఎవరిని ప్రేమించాడు? నిన్ను నన్ను ప్రేమించాడు. పరమ కానానైనా ఆ దేశానికి చేర్చుడు కొరకాయి నువ్వు కష్టపడవలసిన అవసరం లేదు. ఆయన కష్టపడ్డాడు. అందుకే అన్నాడు, ఎందుకమ్మా ఏడుస్తారు యెరూషలేము కుమార్తెలరా, నా కోసం ఎందుకు యాషదారిని ఏడుపు? బావురి పిల్ల ఏడిచిందంటే వదిలిపెట్టదంట. అవునా కదా? బావురి పిల్ల అంటారు దాన్ని. ఏ పిల్లల్లో రకాలు ఉన్నాయి. బావురి పిల్ల ఏడిచిందంటే చిన్న పిల్లలు ఏడిపే, సేమ్ పిల్లలాగే ఏడుస్తుంది అది. విన్నారా మీరు ఎప్పుడన్నా బావురి పిల్ల ఏడుపు? ఇలా తెలియదు బావురి పిల్ల ఏడుపు. సేమో పిల్లల్లాగే మనిషిలాగే ఏడుస్తుంది అది బావురి పిల్లి. ఏడుస్తుంటే ఆయన అన్నాడు, యెరూషలేము కుమార్తెలారా, మృదుగా మాట. ఎంత బాధలు అంటే సిలువను మోస్తూ ఒళ్ళంతా గాయాలు, కొరడా దెబ్బలు, రక్తం కారుతుంది, చిత్తి అయిపోయిందని దేహము, మాంసము లేకుండా లాగేశారంట కొరడాలతో. అంత బాధలో ఉండి మాట్లాడాడు, యెరూషలేము కుమార్తెలారా నా కోసమో ఏడవద్దు, నా కోసం ఏడవద్దు, మీకోసము మీ పిల్లల కోసం ఏడవండి. ఎవరి కోసం ఈ శిక్ష? మీకోసమే. మీకోసమే వచ్చాను. మీకు ఏ మార్గాన్ని సిద్ధం చేయడానికి వచ్చాను, దారి చూపించడానికి వచ్చాను. లేకపోతే మీరేం చేయలేరు, జయము పొందలేరు, స్వతంత్రులు కాలేరు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల కొరకే కందిరీగలను పంపినట్టుగా యేసు క్రీస్తు ప్రభు వారే భూమి మీదకి వచ్చి నీ పాప శిక్ష, నా పాప శిక్ష ఆయన మీద వేసుకున్నాడు. నా కోసమైతే ఏడవద్దు, మీకోసమో మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్పాడు. మన కోసమే ఆయన అంత బాధ అనిపించాడు. ఎన్నోసార్లు మీ పిల్లల్ని చేర్చుకోవాలనుకున్నాను, కానీ మీరేం చేయలేదు, వాళ్ళకపోయారు. ఈసారి ఇప్పుడైనా కానీ మీ పిల్లల కోసం ఏడవండి. మీకోసం ఏడవడం మొట్టమొదటిగా ఎవరి కోసం ఏడవాలా? మీకోసం ఏడవాలా. ప్రభా మా కోసమే వచ్చావు కదా, మా పాపాల కోసం వచ్చావు కదా, మా బలం సరిపోదే కదా, మాకు సమాధానం ఇవ్వడానికి వచ్చావు కదా, మాకు నెమ్మది ఇవ్వడానికి వచ్చావు కదా, నువ్వెరిగి నీ పిల్లలకి ఏం చేయాలా? నేర్పించాలా. అందుకే అన్నాడు, నీ కోసమో నీ పిల్లల కోసమో ఏడు అన్నాడు. యేసు ప్రభువారు అంతటి త్యాగాన్ని ఆ దినాల్లో చేసి ఉండకపోతే, ఆయన రాకపోయి ఉంటే ఈరోజు నీకు నాకు స్వతంత్రం వచ్చి ఉండేది కాదు, ఇట్టి నెమ్మది మనము పొంది ఉండేవాళ్ళం కాదు. ఏనాడో ఆరాధన చేస్తారు చాలామంది, ఏనాడో పాతాళానికి, నిత్య నాశనానికి వెళ్ళిపోవాలయ్యా, నన్ను విడిపించావు. చావు గోతి నుండి లేవానీతి నాకు జీవామిచ్చిన జీవాదాత. చావు గోతిల నుంచి దేవుడు నేను లేవనెత్తాడు. సమాధిలో ఉండి 103వ కీర్తనలో మనం చూస్తాము, 5వ వచనం అనుకుంటా, చదవండి. 103:5 కీర్తన గ్రంథము. పక్షిరాజు యవనము వలె నీ 4వ వచనం, సమాధిలోండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములు నీ కిరీటంగా ఇచ్చుచున్నాడు. పక్షిరాజు యవనం వలె నీ యవనం క్రొత్త దగ్గుచుండినట్లు మేలుతో నిన్ను మేలులు చేశాడు.
మేలుతో నేను తృప్తిపరిచేవాడుగా ఉన్నాడు. ఈనాడు నువ్వు విశ్రాంతి పొందావంటే, ఈరోజు ఈ క్షేమంలో ఉన్నావంటే అది దేవుని కృప కాదా? అది దేవుని యొక్క ఆశీర్వాదము కాదా? ఇశ్రాయేలు ప్రజలు ఆ దేశాన్ని స్వతంత్రించుకున్నారంటే వారి బాహు కానీ వారి ఖడ్గము కానీ వారికి ఏమివ్వలేదు, జయమివ్వలే. విశ్రాంతి మాత్రం ఇచ్చాడు. దేవుడే కందిరీగలను పంపించి నీకోసం ఈరోజు నువ్వు వెలగొన్నావంటే ఆ పరమాత్ముడైన యేసుక్రీస్తు ప్రభువు వారి భూమి మీద రాకపోయి ఉంటే కనుక నీకు ఈ యొక్క సాతాను పైన లేక మరణము పైన, నీ మీద మరణం ఉంది, ఈ మరణము పైన విజయమో వచ్చుండేది కాదు. పాపములోనే చచ్చుండేవాడు. కానీ నిన్ను పాప బంధకాలు, పాప సంఖ్యలు, మరణ సంఖ్యలు విడిపించాడు. మరణం లేకుండా చేశాడు. ఆనందకరమైన రాజ్యాన్ని ఇవ్వడానికైనా ఈ ప్రపంచానికి వచ్చాడు. మార్గాన్ని చూపించాడు. దారిని క్లియర్ చేశాడు. ఆయన క్లియర్ చేసి వెళ్ళిపోయాడు. ఆయన క్లియర్ చేసి ఏం చేశాడు అన్నాడు, ఆ శక్తితో మీడలా ఆసక్తి కలిగి ఉన్నాను, పవిత్రాలని కన్యకగాను ఒక్కడిగే పురుషునికి ప్రదానము చేయబడిన స్త్రీగా నేను చేసుకున్నాడు. ఒక పురుషునికి నేను ప్రదానం చేసుకుని వెళ్ళిపోయాడు. ప్రదానం చేయబడిన స్త్రీ ఏం చేయాలా? వివాహము కొరకు ఏ పురుషునికి అయితే ప్రదానం చేయబడదో ఆ పురుషుని కొరకు ఎదురు చూడాలి, కానీ ఇంకో పురుషునితో పోకూడదు. చాలా అవమానం అది. ప్రదానం చేసుకుని వెళ్ళిపోయాడైనా, నిన్ను ఈ విధంగా ప్రదానం చేసుకున్నాడు. మరలా రాబోతున్నాడు దేవాది దేవుడిగా. వచ్చినప్పుడు నిన్నేం చేస్తాడైనా? పెండ్లి కుమారుడిగా వస్తాడు. ఇప్పుడు ప్రదానం చేయబడిన యేసుక్రీస్తు ప్రభువు వారు ఎలా వస్తున్నాడో, పెండ్లి కుమారుడు ప్రేమ స్వరూపుడు విడిదిగా దీని సిద్ధపరచెనా ప్రియుని కాడ పెండ్లి కుమార్తె వలెన్ సిద్ధపడుదామహా. పెండ్లి కుమార్తెగా సిద్ధపడుతున్న ప్రదానం చేయబడిన స్త్రీలను, ప్రదానం చేయబడిన వారిని తీసుకోవడానికి ఆయన వస్తున్నాడు. పెండ్లి విందు ఏం చేస్తాడంటే తర్వాత వివాహము. ఎంత కార్యం చేశాడు. ఆయన అంతఃపురంలో నువ్వు ఉంటావు, ఆయన ఉండే రాజ్యంలో నీవు ఉంటావు. అక్కడ చెప్పినాను కదా, కన్నీరు కానీ, కలతలు కానీ, మరణము కానీ, వేదన కానీ, బాధలు కానీ, దుఃఖము కానీ, నిద్ర కానీ, చీకటి కానీ ఏది అక్కడ కనిపించదు. నిత్యమో వెలుగైన రాజ్యం. అలాంటి కానాన్ని ఇచ్చుట కొరకాయ యేసుక్రీస్తు ప్రభువు వారు భూమి మీదకి వచ్చాడు. రాకపోయింటే మన మార్గమో దారి దొరుకుండేది కాదు. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయంలో ప్రభువు అన్నాడు, యేసు చెప్పెను, నేనే మార్గమునో, నేనే సత్యమునో, నేనే జీవం, నేనే దారి. ఆ దారిలో నీకు ముందుగా ఏం చేశాడైనా వచ్చి ఆ దారిని నీకు సరళం చేశాడు. ఆ దారిలో నడుచుకుంటూ యాత్ర చేసే దినాలు ఆనందకరంగాను ప్రియముగా ఉండాలని వారి యాత్ర చేయ మార్గములు 84 కీర్తనలు ఇదే కోరహ కుమారులు అన్నారు. వారి యాత్ర చేయ మార్గములు అతి ప్రియాలు. ఎందుకంటే అతి ప్రియం ఎందుకైందంటే దేవుడు దాన్ని ఏం చేశాడు? క్లియర్ చేశాడు. కనుక ఎంత మేలులు చేసినా దేవాది దేవునికి ఏమిచ్చినాను ఆయన రుణాన్ని మనము తీర్చాం. కనుక విరిగి నలిగిన హృదయముతో ప్రభువును ఆరాధించినట్లుగా కూడి వచ్చిన ఆత్మదేవుడు మనకు సహాయపడిన గాక. ఆమేన్. లేచి నిలబడి